కొద్ది రోజులుగా తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న తెలంగాణ ప్రజలకు మరో ప్రమాదం పొంచి ఉంది. రానున్న 3 రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వడగండ్ల వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, వరంగల్ జిల్లాల్లో వడగండ్ల వానల ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇవాళ రేపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వానలు కురుస్తాయని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. ఎస్ రాజు, చూసుకున్నట్లయితే మరో కొన్ని రోజుల్లో తెలంగాణలో కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గుడ్ మార్నింగ్ సునీత. హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం వెలువడించినటువంటి విషయం ప్రకారం వాస్తవంగా తెలంగాణలో వాతావరణంలో గత 2 రోజుల నుంచి చాలా మార్పులు జరిగాయని చెప్పవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు విపరీతమైనటువంటి ఎండ, వేడి, వడగాలతో ఉన్నటువంటి వాతావరణము సడన్ గా చేంజ్ అయింది. నిన్నటి నుంచి కొద్దిగా ఈదురుగాలులు, వెదర్ కూల్ గా ఉంటుంది. ఈ రోజు కంప్లీట్ గా మనకు దాదాపు చేంజ్ అని చెప్పవచ్చు. 2 రోజుల క్రితము తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి వాతావరణం ఉందో దానికి కంప్లీట్ గా అపోజిట్ గా ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం ఉందని చెప్పవచ్చు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కూల్ వెదర్ ఉంది. దాంతో పాటు ఈదురుగాలు ఎక్కువగా వస్తున్నాయి. అతను 2 రోజుల క్రితము ఎండ ఎక్కువగా ఉండి, వేడి ఎక్కువగా ఉండి, వడగాళ్ళు వీచినాయి. కానీ ఇప్పుడు మాత్రము ఒక తేలిక నుంచి మోస్తాల పాటు వర్షాలు పడే అవకాశంతో పాటు ఈదురుగాలు వీస్తున్నాయి. సో అంటే ఎక్కడాని కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా కంప్లీట్ గా మనకు వెదర్ చేంజ్ అని చెప్పవచ్చు. చాలా జిల్లాలలో కూడా చాలా కూల్ వాతావరణం మనకు కనిపిస్తుంది. రాజు, మరోపక్క ఇప్పుడు ఆల్రెడీ 3 రోజులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు కాబట్టి దీనికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు ఆయా జిల్లాల్లో? ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ప్రకారం మనకు మేజర్ గా ఇటు రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకు మామిడికి సంబంధించినటువంటి సీజన్ ప్రారంభమైంది. దాంతో పాటు మొక్కజొన్న సంబంధించినటువంటి క్రాప్ కూడా ఇప్పుడే వస్తుంది. దాంతో పాటు ఇటు మనకు వరి పంట కూడా కోత దశలో ఉంది. సో అంటే రైతులకు ఈ వెదర్ చాలా నష్టం కలిగించే విధంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవైపు కూల్ గా ఉన్నప్పటికీ కూడా ఇది ఎందుకంటే మేజర్ ఇప్పుడు అన్ని రకాల పంటలు ఇప్పుడు చేతికొచ్చే దశ. ఈ 15 రోజుల నుంచి 20 రోజులతో పాటు ఈ పంటలన్నీ కూడా చేతికి వచ్చి అమ్మకానికి వచ్చేటువంటి సందర్భంలో ఈ వాతావరణము రైతులకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉంది. సో దాని నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ముఖ్యంగా రైతులకు సూచిస్తున్నారు, మీకు పంటకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోండి. ఒకవేళ కోతకు వస్తే మాత్రము పంటను కోతకు తీసుకోండి అని చెప్తున్నారు. ఎందుకంటే వెదర్ ఒకటేసారి చేంజ్ అయింది కాబట్టి నిన్న మొన్న కొద్దిగా వచ్చినటువంటి ఈదురుగాళ్ళకి నిటారుగా పెళ్ళినటువంటి మొక్కజొన్న పంటలను కూడా కింద పడిపోయాయి. దాంతో పాటు మామిడి చెట్లకు ఉన్నటువంటి మామిడి కాయలు కూడా కింద పడి దెబ్బతాకి అవి కూడా ఖరాబ్ అయిపోతున్నాయి. ఇంకా వరి పంట కొత్త దశకు వచ్చింది కాబట్టి ఎక్కువగా మనం అన్నట్టు ఇప్పుడు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వస్తే ఖచ్చితంగా మొక్కజొన్న తోటలన్నీ కూడా కింద పడిపోతాయి. దాంతో పాటు వరి పంట కూడా పూర్తిగా నేలకు ఒదిగి రైతులకు తీవ్ర స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉంది. నేపథ్యంలో అధికారులు కూడా అన్ని జిల్లాల ప్రజలకు కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే వాతావరణంలో సడన్ గా మార్పు జరిగింది కాబట్టి ఈ వాతావరణానికి వెదర్ కు అనుగుణంగా కూడా ప్రజలు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఒకసారి కనుక మనం ఈ రోజు పరిస్థితి ఒకసారి చూసుకుంటే మనకు కరీంనగర్, పెద్దపల్లి, అటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మంచిర్యాల, రాజన్న ఈ జిల్లాలన్నింటిలో కూడా వడగళ్ల వాన కురిసే అవకాశం ఉంది. దాదాపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో
ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉంది. మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, అటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, అటు హైదరాబాద్, యాదాద్రి జిల్లాలో 30 నుంచి 40 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉండటం ఈ జిల్లాలో కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, ములుగు, వరంగల్ ఈ జిల్లాలో వడగళ్లతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశము ఉండటంతో కూడా అటు రైతులు, ప్రజలు కొంచెం ఆందోళనకు గురే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఎండ నుంచి ఇటు వేడి నుంచి కొద్దిగా ఉపశమనం లభించింది అని ప్రజలు అనుకుంటున్న సందర్భంలో సడన్ గా ఇప్పుడు మన ఈదురుగాలు వస్తే చాలా ఇబ్బంది ఉంటుంది. దాంతో పాటు వడగాళ్ళు వస్తే కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇబ్బంది నుంచి ఎలా బయటపడాలనేటువంటి ఆందోళన కూడా ప్రజలు ఉన్నారు. రైట్ రాజు, థ్యాంక్ యూ. వేసవి ప్రారంభంలోని ఎండలు అదరగొడుతున్నాయి. రాష్ట్రంలో 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 నెలలు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా అధిక ఉష్ణోగ్రతల నుంచి కాపాడుకునేందుకు విపత్తు నిర్వహణ సంస్థతో సహా సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. వాయువ్య గాలుల ప్రభావంతో రాయలసీమలో ఎండల తీవ్రత పెరిగింది. దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 41.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లాలోని 49 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు అంటే శనివారం అల్లూరి జిల్లా, చింతూరు, మన్యం జిల్లా, సీతంపేట మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 29 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక వైఎస్ఆర్, నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో ఆదివారం చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్ల కింద నిలబడకూడదని సూచించింది. వడగాల్పుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండ దెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలన్నారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఓఆర్ఎస్ వంటి పానీయాలు, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు మొదలైనవి తాగాలని సూచించారు.